वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। శ్రీమద్భాగవతం 3వ స్కందం 29వ అధ్యాయము 9వ శ్లోకం. ఇలా చదువుతున్నాం అనమాట మనం. చాప్టర్ పేరేంటి ఇది? భక్తి. కపిల భగవానునిచే భక్తి యోగ వివరణం. కపిల భగవానుచే భక్తి యోగ వివరణం. ఈ ఇది అధ్యాయం పేరు. అందరు చెప్పండి. విషయాన్ అభిసంధ్యాయ. విషయానభిసంధాయ. అచ్చా, ఇది విషయాన్ అభిసంధాయ. విషయానభిసంధాయ. యశ ఐశ్వర్యం ఏవ చ. యశ ఐశ్వర్యమేవ వా. అచ్చా సారీ, యశ ఐశ్వర్యం ఏవ వా. యశ ఐశ్వర్యమేవ వా. అర్చాదావ్ అర్చయేద్యో మాం. అర్చాదావర్చయేద్యో మాం. అర్చాదావ్ అర్చయేద్యో మాం. అర్చాదావర్చయేద్యో మాం. పృథగ్భావాస రాజసః. పృథగ్భావః రాజసః. పృథగ్భావాస రాజసః. పృథగ్భావః రాజసః. విషయానభిసంధాయ. విషయానభిసంధాయ. యశ ఐశ్వర్యం ఏవ వా. యశ ఐశ్వర్యమేవ వా. అర్చాదావ్ అర్చయేద్యో మాం. అర్చాదావర్చయేద్యో మాం. పృథగ్భావాస రాజసః. పృథగ్భావః రాజసః. లాస్ట్ టైం. విషయాన్ అభిసంధాయ. విషయానభిసంధాయ. యశ ఐశ్వర్యం ఏవ వా. యశ ఐశ్వర్యమేవ వా. అర్చాదావ్ అర్చయేద్యో మాం. అర్చాదావర్చయేద్యో మాం. పృథగ్భావాస రాజసః. పృథగ్భావః రాజసః. చెప్పండి. విషయానభిసంధాయ. విషయానభిసంధాయ. యశ ఐశ్వర్యమేవ వా. యశ ఐశ్వర్యం ఏవ వా. అర్చాదావర్చయేద్యో మాం. అర్చాదావ్ అర్చయేద్యో మాం. పృథగ్భావః రాజసః. పృథగ్భావాస విషయానభిసంధాయ. యశ ఐశ్వర్యమేవ వా. అర్చాదావర్చయేద్యో మాం. పృథగ్భావః రాజసః. ఎవరు ఇంకా? చాలా. ఎవరు మీరు పాడరా? విషయానభిసంధాయ. విషయానభిసంధాయ. యశ ఐశ్వర్యమేవ వా. యశ ఐశ్వర్య ఏవ వా. అర్చాదావర్చయేద్యో యమాం. అర్చాదావర్చయేద్యో మాం. పృథగ్భావస రాజసః. పృథగ్భావాస రాజసః. పట్టు పట్టు. విషయాన్ విషయాన్ ఇంద్రియార్థములు అభిసంధాయ లక్షించి. యశః యశస్సు. ఐశ్వర్యం ఐశ్వర్యము. ఏవ నిక్కముగా. వా లేక. అర్చా ఆదౌ దేవతామూర్తుల అర్చనమునందు. అర్చయేత్ అర్చింపవచ్చును. యహ ఎవడైతే. మాం నన్ను. పృథగ్భావః భేదబుద్ధి కలవాడు. సహ అతడు. రాజసః రాజసః రజోగుణమునందు. అనువాదం భాష్యము శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తగ్గించాలా? విషయభోగము యశస్సు ఐశ్వర్యముల ఎడ వాంఛతో భేదబుద్ధి గలవాడు చేసేటి మందిరమందలి దేవతార్చనము రజోగుణ భక్తి అనబడును. భాష్యము. భేదబుద్ధి గలవాడు అన్న పదమును సావధానముగా అవగతము చేసుకునవలసి ఉన్నది. దీనికి గల సంస్కృత పదములు భిన్న దృక్ మరియు పృథగ్భావ అనున్నవి. భగవానుని ఇష్టమునకు తన ఇష్టము భిన్నముగానున్నవాడు భేదబుద్ధి గలవాడు అనబడును. మిశ్రమ భక్తులు అనగా రజస్తమో గుణములందున్నవారు
భగవానుని ఇష్టము భక్తుని కోరికలను తీర్చుటేనని తలతురు. తమ ఇంద్రియ భోగార్థము ఎంత వీలైతే అంతగా భగవాను నుండి వరదానము పొందుట అట్టి భక్తుల అభీష్టము. అది భేదబుద్ధి గల వాని స్వభావం. నిజముగా విశుద్ధ భక్తి అననేమో గడిచిన అధ్యాయమున వివరింపబడినది. అదే భగవానుని మనస్సు భక్తుని మనస్సు ఏకముగా అనుకుట. భక్తుడైన వాడు ఏదియునో వాంఛింపక భగవదిచ్ఛను నెరవేర్చవలను. అదే ఏకత్వము. భగవదభీష్టమునకు భిన్నమైన దానిని కలిగినప్పుడు మనుజుని స్వభావము భేదబుద్ధికి చెందినదగును. అటువంటి నామమాత్రపు భక్తుడు భగవదభీష్టముతో ఎటువంటి సంబంధము లేకుండా విషయభోగమును కోరినప్పుడు లేదా భగవద్ అనుగ్రహమును వినియోగించుకొనొచ్చు యశస్వి ఐశ్వర్యవంతుడు కాగోరినప్పుడు రజోగుణమునందున్నవాడు అనబడును. మాయవాదులు మాత్రము పృథగ్భావ అను పదమును భిన్న రీతిలో వ్యాఖ్యానింతురు. భగవానుని అర్చించినప్పుడు తాను భగవానునితో ఏకమే అనుచు తలచవలనని వారు పలుకుదురు. ఇది గుణమయమై ఉండి కలుషితమైనట్టి భక్తి. జీవుడు భగవానునితో ఏకమనడి భావన తమో గుణ ప్రధానమైనది. నిజమునకు ఏకత్వమునున్నది అభీష్టముల ఏకత్వముపై ఆధారపడినట్టుది. దేవదేవుని పక్షమున పనిచేయుట కన్నను అన్యమగు ఇష్టమును విశుద్ధ భక్తుడు కలిగి ఉండడు. మనుషుడు లేశమాత్రపు స్వీయ అభీష్టమును కలిగి ఉన్నను అతని భక్తి త్రిగుణ మిళితము కాగలదు. చెప్పిందా? నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వికాస్ స్వామి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौड़ भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे. विषयान् अभिसंधाय यश ऐश्वर्यम् एव वा अर्चादाव अर्चयेद्यो माम Pratakbhavasa Rajasaha. The worship of deities in the temple by a separatist with a motive for material enjoyment, fame and opulence is devotion in the mode of passion. Okay. Guru Maharaj garu manna ఇదే అధ్యాయంలో 8వ శ్లోకం. దీనికంటే వెనక ఉన్న ఒక శ్లోకానికి ఆయన దాని మీద ఉపన్యాసం ఇచ్చారు. సో ఇప్పుడు మనం దాని తర్వాత శ్లోకం దానికి సంబంధంగానే ఉంది. ఇది యాక్చువల్లీ గురు మహారాజ్ కూడా ఆ రోజు చెప్పారనమాట. 8, 9, 10 ఆ విషయాలు ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ కపిలముని దేవాహుతికి భక్తి గురించి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు భక్తి చేస్తున్నాం, కానీ కొన్ని సందర్భాలలో ఎలా ఉండొచ్చు అంటే భక్తి చేస్తున్నప్పటికీ ఆ శుద్ధ భక్తి అని చేయకపోవచ్చు. తెలియక కొంతమంది ఇప్పుడు మనం తెలియక వచ్చది. సో ఇక్కడ ఏంటంటే కపిలముని ఎవరైతే ఆ శుద్ధ భక్తి కోరుకుంటారో వాళ్ళకి ఒక గైడెన్స్ అన్నమాట. ఇది మనం అందరం కోరుకుంటాం డెఫినెట్గా. ఎలాంటి భక్తి కోరుకుంటాం? ఎందుకంటే భాగవతంలో ఉన్న భక్తి కోరుకుంటాం. అది కూడా మనం ఒక ఫ్రూట్ తినాలంటే చాలా పండుగ తీయగా ఉన్న ఫ్రూట్ తినాలని కోరిక ఉంటుంది. అంతే తప్ప ఆ ఫ్రూట్లు ఒక సైడ్ కుళ్ళిపోయి ఒక సైడ్ ఏదో స్మెల్ వస్తూ ఎవరు కోరుకోరు. తెలియకేమన్నా అలాంటి పండు తినేస్తాం కానీ, బట్ మనకి తెలిసి ఉండి ఒక పండు, మంచి పండు, తీయగా ఉన్న పండుని కోరుకుంటాం. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుపాదుల వారు ఈ యొక్క ఉద్యమంలో ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ప్రతి ఒక్కరు శుద్ధ భక్తి కోరుకుంటారు. ఎలాంటి భక్తి? భాగవతంలోనే ఉంది అది. ఆ భక్తి గురించి సవై పుంసాం పరోధర్మో యథో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతీహత యయాత్మ సుప్రసీదతి. అంటే ఈ శ్లోకంలో శుద్ధ భక్తి ఏంటి అసలు? సవై పుంసాం పుంసాం అంటే ఒక మనిషి శరీరం దొరికిన ఒక ఆత్మకి పరోధర్మం. ఆ ఆత్మధర్మం ఏంటంటే పరోధర్మం ఏంటంటే యథో భక్తి అధోక్షజే, ఆయనకి భక్తి చేయడం. బట్ ఆ భక్తి ఎలా ఉండాలి? అహైతుకి అప్రతిహతంగా ఉండాలి. ఒకవేళ అది లేకపోతే, అహైతుకి అప్రతిహత లేకపోతే ఆత్మకి
యయా ఆత్మ సుప్రసీదతి కలగదు. బట్ మనకి కావాల్సింది ఏంటి, మనం కోరుకుంటున్నాం ఏంటంటే ఎలాంటి భక్తి చేయాలంటే దాంతో మన ఆత్మ పూర్ణంగా సంతోషపడాలి. కోరుకుంటే ఎంతమంది ఇక్కడ కోరుకుంటున్నారు అలాంటి భక్తి? అంతే తప్ప ఏదో మనం చేతిలో జపమాల వేసేసుకొని ఆ భక్తులా ఉన్నాం, మనం ఈ కొంచెం ప్రశాంతంగా ఉంది జీవితం, కష్టాల నుంచి కొంచెం ఉపశమనంగా ఉంది, ఓకే ఇంత సరిపోతుందా? ఇంతతో సరిపోదు. ఇదే భాగవతం నెక్స్ట్ లెవెల్ ఏమంటుందంటే ధర్మస్వనుస్థిత పుంసాం విశ్వక్సేనుకతాసుయ నా ఉత్పాదయేది యదిరతిం శ్రమయేవై కేవలం అంట. అంటే ఒకవేళ మీరు ఏ పనన్నా చేయండి జీవితంలో, మనిషి జీవనం వచ్చిన తర్వాత ఆ పని వలన ఏం ఉత్పన్నం అవ్వాలి? నా ఉత్పాదయ యది రతిం. ఆ ఒక్క ఆకర్షణ అనేది భగవంతుడి మీద ఉత్పన్నం కాకపోతే, ఇప్పుడు మనం ఇంత ప్రయత్నాలు చేసి ఆశ్రమంలో జాయిన్ అయిపోయి డ్రెస్సులు మార్చుకొని తిలకాలు పెట్టేసుకొని ఏదేదో బుక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రచారాలు చేస్తూ అన్ని పనులు చేస్తున్నాం. బయట వాళ్ళు కూడా గృహస్థులు కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఈ భక్తి కూడా చేసుకుంటారు. కానీ ఏ పని చేసినా ఆ పని నుంచి ఏంటి ఉత్పన్నం అవ్వాలి? రతిం, అట్రాక్షన్. ఆకర్షణ అనేది భగవంతుడి ప్రతి ఉత్పన్నం అవ్వాలి. ఆకర్షణ అంటే ఏంటి? ఆకర్షణ ఉత్పన్నం అవ్వడం వల్ల దాని ప్రయోజనం ఏంటి? ఆకర్షణ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అట్రాక్షన్ అంటే ఏంటి? ప్రేమ. ఒక విషయం మీద ఆసక్తి పెరుగుతుందంటే దాన్ని మనం ఇష్టపడుతున్నాం. ఇష్టం అంటే ప్రేమ. ఆ ఇష్టం లేనప్పుడు అది ఒకవేళ అది ఉత్పన్నం అవ్వకపోతే మనం చేసే పనుల వల్ల కొన్నిసార్లు సందర్భాలు అవి చాలామందికి అవ్వచ్చు. ఇది తెలియకపోతే జపం చేస్తున్నారు కానీ ఆ రుచి కలగట్లేదు ఆ జపం మీద, డిటి వర్షిప్ చేస్తున్నాం కానీ అట్రాక్షన్ డెవలప్ అవ్వట్లా, మనం అది అబ్జర్వ్ కూడా చేయట్లేదు. అది కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇంతే భక్తి అంటే ఇలా చేస్తూ పోతూ ఉండాలి, చేతిలో మాల పట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఆ తిప్పుతూ ఉంటే మనం దానికి ఒక టైం వచ్చినప్పుడు మనం భగవంతుని చేరుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కపిల ముని ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయడానికి మనకి గైడెన్స్ అని. ఒకవేళ మనం భక్తిలో ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోవాలి ఎలాంటి భక్తి చేస్తున్నామని. అది చెక్ చేస్తే అప్పుడు అర్థమవుతా నేనేంటి భక్తిలో ఉండి కూడా నాకు భౌతిక ఇచ్చలు పెట్టుకొని ఉన్నాను, అలాంటప్పుడు ఏంటంటే ఇది భక్తి కాదు అని చెప్తున్నాడు కపిల ముని. ఏం చెప్తున్నాడు? ఇది బిజినెస్ మ్యాన్ వస్తాడు ఇక్కడికి గుడికి, వచ్చేసి డబ్బులు కూడా వేస్తాడు, చాలా శ్రద్ధగా ఉంటాడు, వచ్చి మనతో బాగా మాట్లాడతాడు, డబ్బులు వేస్తాడు, వేసి నమస్కారం పెడతాడు, ప్రణామాలు చేస్తాడు అని వెళ్ళిపోతాడు. ఏంది? బట్ ఇక్కడ వచ్చిన కారణం ఏంటంటే డబ్బులు వేసిన తర్వాత భగవంతుడితో ఏదో ఒకటి కోరుకుంటాడు. గోవిందా గోవిందా అని తిరుపతికి వెళ్తారు అందరు, ఏం కోరుకుంటారు? ఏదో ఒకటి కోరుకుంటారు. దాని అంత మాత్రాన ఆ శ్రద్ధని మనం ప్యూర్ డివోషన్గా మనం అనుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఈ 3 శ్లోకాలు ఒక శ్లోకంలో మనం విన్నారేంటి? తమో గుణంలో భక్తి అంట. ఇవాళ ఏంటి? ఈ శ్లోకంలో చాలా బాగా చెప్పారు. విషయాన్ అభిసంధాయ. విషయాలంటే ఏంటి? భౌతిక వస్తువులు, అవిటి పట్ల ఆకర్షణ అంట మనకి. ఇంకేంటి? యశ ఐశ్వర్యం ఏవవ. యశ కావాలంట. భక్తి చేసినప్పుడు మనం ఇక్కడ ఏముంటాం అంటే మంచి లెక్చర్ ఇచ్చాను, అందరికి నచ్చింది, చూసారా లైక్స్ ఎన్ని కొట్టేశారో, నా వ్యూస్ ఎన్ని పెరిగిపోయాయో, ఇదన్నమాట మోటివేషన్ తేడాగా ఉంది. అలాంటప్పుడు ఏంటంటే శ్రమ ఏవహి కేవలం అవుతుంది. మనం ఇంత కష్టపడి ఇక్కడ ఉండి, ఇంత శ్రమించి, ఇంతసేపు ఇక్కడ ఉండి, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ గడిపి లాస్ట్కి చెట్టు పెట్టిన తర్వాత చెట్టుకి పండే రాలేదు. శ్రమ ఏవహి కేవలం. అల్టిమేట్గా మనం ఏమి కోరుకుంటాం? ఇన్ని సంవత్సరాలు తపస్సులాగా చేసి ఇక్కడ పొద్దున్న 4 లేసేసి జపం చేసుకుంటూ ఏదో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ లాస్ట్కి మనకు ఆ పండు కావాలి, ఆ ప్రేమ అనేది రావాలి, ఆ అట్రాక్షన్ అనేది పెరగాలి, ఆకర్షణ అనేది కలగాలి. లేకపోతే శ్రమ ఏవహి కేవలం. అలాంటి డివోటీ ఎవరైతే ఇది కోరుకుంటారో వాళ్ళకి ఇది గైడెన్స్ అనమాట ఈ శ్లోకాలు. అంటే మనం లోపల ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి మనల్ని. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఇదే యశ ఐశ్వర్యం ఏవవా, లోపల ఉంటాం, అన్ని చేస్తాం, భక్తులానే కనిపిస్తాం, కానీ ఏంటంటే భౌతిక విషయాల పట్ల ఆకర్షణ, తర్వాత ఇంకోటి యశ ఆకర్షణ ఉంటుంది. చాలామంది మనం చూస్తూనే ఉంటాం. ఇవాళ రేపు భక్తిలో కూడా ఉన్న వాళ్ళు లోపల నేను మాట్లాడుతున్నాను ఇక్కడ, బట్ నాకే ఉండొచ్చు అది, ఇక్కడ కూర్చొని ఇప్పుడు లెక్చర్ ఇస్తున్నాను, మీకు అందరికి చాలా నచ్చి దాన్ని మీరు నన్ను అప్రిషియేట్ చేయాలి. బట్ దానికోసం రాలేదు. అది వస్తే ఏంటంటే ఇక్కడ దాన్ని ఏమన్నారంటే ఇక్కడ సెపరేటిస్ట్ మెంటాలిటీ అంట, అంటే పృథక్ భావ. ఇక్కడ ఈ వర్డ్ ఈ శ్లోకంలో ఏం వాడారంటే పృథక్ భావ అని వాడారు. దీనికంటే ముందు శ్లోకంలో భిన్నద్రక్ ప్రభుపాదులు రాస్తారు, ఇక్కడ పర్పోర్ట్లో ఉంది.
అంటే ఈ సెపరేటిస్ట్ మెంటాలిటీ అంటే ఏంటంటే భగవంతుడి కోరిక ఒకటి, మన కోరిక ఒకటి. బట్ కానీ ఆయన సేవ చేస్తుంటే మన కోరికని మనం ఇక్కడ కోరుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదులను ఎవరు అడిగారు ఒకసారి యుఎస్లో ఉన్నప్పుడు, ప్రభుపాదులు మనం అందరం వెజిటేరియన్స్ కదా. ప్రభులు అన్నారు, మనం వెజిటేరియన్సా? మనం వెజిటేరియన్స్ కాదు, మనం ఏంటి? కృష్ణటేరియన్స్. అంటే ఏంటంటే భగవంతుడికి ఏది ఇష్టమో అది తింటాం తప్ప నువ్వు స్వతహా నేను వెజిటేరియన్ నువ్వు అనుకోలేవు. రేపు భగవంతుడు వెజిటేరియన్ మానేసయ్యా నాన్ వెజిటేరియన్ అయిపోతే అంటే ఏం చేస్తాను? అయిపోదాం అంతే. ఆయన కోరికనే మన కోరిక. ఇందాక తెలుగులో చదివినప్పుడు నేను విన్నాను అది. ఇక్కడ తెలుగుని ఏంటి, భగవంతుడి మనస్సు మన మనస్సు ఒకటేనా అలా రాసుందా? అలానే ఉంది. అంటే కృష్ణాస్ విల్ ఆఫ్ కృష్ణ ఈజ్ మై విల్. తెలుగులో ఇంగ్లీష్లో చెప్తే ఈజీగా ఉంటుంది, తెలుగులో మాట్లాడినప్పుడు కష్టంగా ఉంటుంది. అంటే భగవంతుడి మనస్సులో ఉన్న కోరిక నా మనసులో ఉన్న కోరిక ఒకటే అయినప్పుడు అది భక్తి అంటారు. అంతే తప్ప ఆయన మనసులో ఒక కోరిక బట్ నా మనసులో ఇంకో కోరిక, నేనేదో కోరుకుంటూ ఉంటాను అని భక్తి చేస్తున్నాను, భగవంతుడు నన్ను బాగా మెయింటైన్ చేయాలి, నేను ఇక్కడ సుఖంగా ఉండాలి, హెల్త్ బాగా ఉండాలి, నేను ఇంకా అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఇది మనం తెలియకుండా ఇలాంటి ఆలోచనతో ఉండి ఇలా భక్తి చేస్తూ దీన్ని నిజంగా శుద్ధ భక్తి అనుకుంటూ కూడా వెళ్ళిపోతూ ఉండొచ్చు జీవితాంతం. అవ్వచ్చు కదా, ఎందుకంటే అదే నిజం కరెక్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడేమన్నారు కపిలముని దేవహూతికి, చూడు ఇలా అవ్వచ్చు, శుద్ధ భక్తి వేరే, ఇంకోటి మీరు ఇలా కూడా ఉండొచ్చు. అంటే ప్యూర్ డివోషన్ ఈస్ నాట్ ఆల్వేస్ దేర్. కొంతమందికి ఏంటంటే అనుకుంటారు కానీ అది ప్యూర్ భక్తి కాదు. అందుకని ఏంటంటే ఈ విశ్లేషణ అవసరం. లేకపోతే కొంతమంది అనుకోవచ్చు అసలు ఇది ఎందుకు, నేనైతే ఆశ్రమంలో ఉన్నాను కదా, నేను డెఫినెట్గా ప్యూర్ భక్తి చేస్తున్నాను అని అనుకోవచ్చు మనం, కానీ అది కూడా తప్పవచ్చు. అందుకని ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, సో భాగవతంలో ఆకర్షణ అనేది భగవంతుడి ప్రతి ఉత్పన్నం కావాలి, లేకపోతే శ్రమయవహి కేవలం. ఇంకోటి, మన ప్రతి పని భక్తిలో ఉన్నప్పుడు ధర్మ స్వనుస్థిత పుంసాం ధర్మస్య హి ఆపవర్గస్య. ఇంకో శ్లోకం, 3వ శ్లోకం భక్తి గురించి ఏంటంటే ప్రతి పని చేసినప్పుడు ఆ పని ఎటు మనల్ని లాగాలి, ధర్మస్య హి, ధర్మం అంటే ఇక్కడ పని, అపవర్గస్య అంటే మోక్షానికి దారి చూపాలి ప్రతి పని. అంతే తప్ప జనరల్గా మన పనులు ఎలా ఉంటాయి, మన ప్రతి పని మోక్షాన్ని డైరెక్షన్లోనే ఉండాలంట. ఏ పని చేసినా అది మోక్షానికి దగ్గరగా తీసుకెళ్లాలంట. ధర్మస్యాహి ఆపవర్గస్య నార్తో అర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. అంటే ఇందాకేం చెప్పాను, భగవంతుడి ప్రతి అట్రాక్షన్ అంట. ఇంకోటి ఏంటంటే ప్రతి పని చేసిన పని మన భక్తిలో ఉన్నప్పుడు, లేకపోతే ప్రతి మనిషి పని ఎలా ఉండాలంటే భగవంతుడి మోక్షానికి దారి తీసుకెళ్ళాలి. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ విశ్లేషణ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను. విశ్లేషణ ఎందుకు ఇంపార్టెంట్? భక్తి గురించి విశ్లేషణ, ప్యూర్ డివోషన్, మిక్స్డ్ డివోషన్ ఇన్ రజోగుణ, తమోగుణ, సత్వగుణ ఎందుకు అవసరం? ఒకవేళ ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఇంకా నిజంగా ప్యూర్ డివోషన్ చేయాలనుకున్నా అలాంటి వాళ్ళకి ఇది ఒక మార్గదర్శనం. బై మిస్టేక్ కూడా ఒకవేళ మనం రజోగుణ భక్తిలో పడిపోయాం అనుకోండి, ఈ మార్గదర్శనం వల్ల అచ్చా నేను ఇలా చేస్తున్నానా, నా పద్ధతి మార్చాలి అని ఒక అవగాహన వస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది మనకి? అందరు అనుకుంటారు నేను చాంటింగ్ చేస్తున్నాను, నేను ప్యూర్ డివోషన్ నాది, నేను డెఫినెట్గా భగవంతుని చేరుతానని అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ అలా అవ్వకపోవచ్చు. దట్ ఈస్ నాట్, అంటే అనుకోవడం వల్ల ఏంటంటే నిజంగా ఎలా జరుగుతుందేంటి జరగచ్చు. అందుకనే సింపుల్గా కపిల ముని దేవాహూతితో చెప్తున్నారు, ఇలా కాదు, భక్తి అంటే ప్యూర్గా అన్ని సమయాలలో భక్తి శుద్ధంగా ఉండకపోవచ్చు, ఇలా కూడా మిశ్రితంగా ఉండొచ్చు. అలాంటప్పుడు దాన్ని మనం ధ్యానంగా అర్థం చేసుకొని ఒకవేళ మనం మిశ్రిత భక్తిలో ఉంటే బయటపడి మళ్ళీ శుద్ధ భక్తిలో రావాలి. ఎందుకంటే అదే కదా ధర్మస్యాహి ఆపవర్గస్య అంటే ఎట్టి పరిస్థితుల్లో మన పనులన్నీ ఆ మోక్షానికి దారి తీసుకెళ్ళాలి. లేకపోతే ఏంటో శ్రమయేవహి కేవలం నా ఉత్పాదయేది ఎదిరతిం శ్రమయేవహి కేవలం. జనరల్గా మన యాక్టివిటీస్ ఏంటంటే ఈ యొక్క విశ్లేషణ లేకపోతే ఎలాంటి వ్యక్తి అన్నా ఇలాంటి దారిలో పడిపోయి దారి తప్పేసి అశుద్ధ భక్తిలోకి వెళ్ళిపోయి తర్వాత అంతే గోవిందా.
చాలామందితో అవ్వచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాలు మనం ఇక్కడ గడిపి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం ఇరుక్కుపోతాం. పొజిషన్లో ఉన్నాం, చాలామంది మనల్ని పొగుడుతున్నారు, నచ్చింది, అదే చూసి ఇది చాలా బాగుంది కదా అని మనసు అలా పడిపోవచ్చు. అది ఏదో కారణం, ఆకర్షణ స్త్రీ పట్ల కూడా రావచ్చు, లేకపోతే భౌతిక విషయాలు మట్టు. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఆశ్రమంలో జాయిన్ అయిపోతారు చాలామంది. ఇంట్లో డబ్బులు పరిస్థితులు బాగాలేవు, ఆశ్రమం బాగుంది, చాలా ప్రశాంతం, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇదే నాకు సుఖంగా ఉంది అని ఇలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇంకోటి, భాగవతంలో ఇక్కడ మనం భక్తి గురించి మాట్లాడుతున్నాం. హరే కృష్ణ, అలర్ట్, పనుకోవడానికి రాలేదు ఇక్కడ మనం. అలర్ట్, పనుకుంటే అయిపోయింది. ఓకే, సో భక్తి గురించి మాట్లాడే సవైపం తాం పరో, ఆత్మ యొక్క పరోధర్మం ఏంటి? భక్తి అంట. ఏంటి ఆత్మ యొక్క పరోధర్మం ఏంటి? భక్తి. భక్తి అది ఒకవేళ అది ఎలా చేయాలంట? అహైతుకి అప్రత్యాహారంగా చేయాలంట. అప్పుడు ఆత్మ సంతోషంగా ఉంటుందంట. కానీ ఇప్పుడు సవాల్ ఏంటంటే, మీకు ఆత్మ యొక్క ధర్మం పరోధర్మం భక్తి ఎందుకు? కారణం ఏంటి? వై డివోషన్ ఈజ్ ద పరాధర్మ ఆఫ్ ద జీవ? ఎందుకు? కారణం ఏంటి? ఎందుకంటే దీని అర్థం ఏంటంటే, పరోధర్మం అంటే జీవిత ఒక ఉద్దేశమే, మన జీవిత ఉద్దేశము, ఇక్కడ ఉద్దేశం అని అంటుంది, లక్ష్యం అనట్లా, ఉద్దేశము ఈ భాగవతం ప్రకారం సవై పుంసాం పరోధర్మో, భగవంతుడి ప్రతి భక్తి అంట. ఆ ఉద్దేశం ఎందుకు? అలా ఆత్మ యొక్క ఉద్దేశం ఎందుకు? కారణం ఏంటి చెప్పగలుగుతారా? పాయింట్, దిస్ ఈజ్ ద రైట్. ఇది మనకి స్పష్టంగా ఉండాలి జీవితంలో. ఈ సంబంధ జ్ఞానం లేకపోతే వల్ల దెన్ ద ప్రాబ్లం బిగిన్స్. ఆత్మ భగవంతుడి యొక్క అంశం కాబట్టి అది ఈ సంబంధ జ్ఞానం అంటే ఇది. ఆ సంబంధ జ్ఞానం ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు ఈ జీవిత ఉద్దేశం కూడా స్పష్టంగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఒక పెన్ ఉంది రాయడానికి, దాని ఉద్దేశం ఏంటి? ఉద్దేశం రాయడం, అంతే తప్ప ఇంకేం పని లేదు దానికి. ఆ ఉద్దేశాన్ని మర్చిపోతే అది కాదు దాన్ని. సో ఇక్కడ జీవిత ఉద్దేశం ఏంటంటే భగవంతుడి భక్తి చేయడం. ఆ ఉద్దేశం ఎందుకు అలా ఉందంటే, ఎందుకంటే మన స్వాభావికంగా మనం తెలుగులో అంటే కాన్స్టిట్యూషనల్ అంటే తెలుగులో ఏమంటాం? స్వాభావిక స్థితి అన్న, న్యాచురల్గా. కాన్స్టిట్యూషనల్ అంటే తెలుగు అయిన వర్డ్ అదే నార్మల్గా అదే వాడుతుంది, కష్టం లేకపోతే ఇంగ్లీష్లో అంటే వాడచ్చు. అయితే స్వాభావిక స్థితి ఏంటి? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అంటే మన లోపల ఉన్న సాఫ్ట్వేర్, మన ఆత్మ యొక్క సాఫ్ట్వేర్ ఏంటంటే అది భగవంతుడి యొక్క అంశం. వీఆర్ పార్ట్. దట్స్ వై మన జీవిత ఉద్దేశం. బట్ కొన్నిసార్లు మనం భక్తి డివోషన్ లైఫ్లో మాట్లాడుతున్నాం. జీవిత లక్ష్యం అంటే ఏంటి అంటే కృష్ణ ప్రేమ అంటాం. ఏమంటాం? కృష్ణ ప్రేమ. మరి జీవిత ఉద్దేశం ఏంటి? జీవిత ఉద్దేశం ఏంటి? మరి జీవిత ఉద్దేశం ఏంటి? భక్తి. అంటే జీవిత ఉద్దేశం భక్తి. భక్తి అంటే సేవ. ఆ సేవ చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? ఇది పాయింట్, దిస్ ద పాయింట్. ఇది ఇలా అర్థం చేసుకోవాలి మనం సిస్టమేటిక్గా. మనం ఏమనుకుంటే డివోషన్ ఇదే ప్రాసెస్ అన్నమాట. భక్తి ఇప్పుడు చెప్పారు ఇక్కడ, మిశ్రితమైన భక్తి చేయొద్దు, ప్యూర్ డివోషన్ అంటే ఆ ప్రాసెస్ని ప్యూరిటీతో చేయాలి. ఆ ఉద్దేశాన్ని అర్థం చేయాలి. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ. భగవంతుడు ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నాడంటే, చెప్పినప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకుంటాం, కర్మ వి షుడ్ నాట్ బి అటాచ్డ్ టు రిజల్ట్ అంటాడు. అంటే పని చేసినప్పుడు దానిలో వచ్చిన ఫలానికి మనం ఆసక్తులు కాకూడదంట. మరి దేనికి ఆసక్తులు అవ్వాలి? ఏదో పని యొక్క ఉద్దేశానికి ఆసక్తులు కావాలి. ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉంటుంది. అదేవిధంగా ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటి? భక్తి చేయడం. ఆ ఉద్దేశాన్ని మనం ఎప్పుడు పట్టుకొని ఉండాలి. అర్థమైంది పాయింట్? కర్మణ్యవాధికారస్తే కూడా అదే పాయింట్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లింక్ చేస్తే ఏంటంటే, మనం ఏంటంటే ఉద్దేశాన్ని మర్చిపోయి స్కూల్కి వెళ్తాడు పిల్లోడు. ఎందుకు వెళ్తాడు? మార్కుల కోసం వెళ్తాడు. అటాచ్మెంట్ మార్కులు. బట్ భగవంతుడు ఏమంటాడు? మార్కుల మీద అటాచ్మెంట్ పెట్టుకోకు, శ్రద్ధగా చదివి అర్థం చేసుకొని దాన్ని అబ్జార్బ్ చేసుకో సబ్జెక్ట్ని. మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. రావా? మార్కులు వస్తాయి కదా. మనం ఏం చేస్తుంటే పిల్లల్ని స్కూల్కి నీకు మార్కులు బాగా రావాలి, పిల్లడు నాకు మార్కులు బాగా రావాలి.
మార్కులు వెనకాల పోయి టెన్షన్ అయిపోయి వాడికి వచ్చే మార్కులు కూడా రావు. వాడు శ్రద్ధగా చదువుకుని ఉంటే, అన్ని అర్థం చేసుకుంటే దానికంటే మంచి మార్కులు కొట్టేసేవాడు. అందుకనే కృష్ణ చాలా ప్రాక్టికల్ అనమాట. కర్మనివాది కంటే మనకి ప్రతి యాంగిల్లో, ప్రతి విషయంలో మన పర్ఫార్మెన్స్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. అదేంటంటే యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ తెలుగులో ఏమంటాం బ్రో? మనోభావం. ఏంటి? వైకల్యమా? వైఖరి బ్రో, సింపుల్ వర్డ్ చెప్పండి బ్రో. మనోభావం. అంటే అది ఇప్పుడు ఈవెన్ డివోషన్లో కూడా ప్రభుపాదులు అంటారు, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎ డివోటీ డిపెండ్స్ ఆన్ ద యాటిట్యూడ్. నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. గురు మహారాజ్ కూడా నిన్న లెక్చర్లో అదేనా చేస్తారు. ఇట్ ఈజ్ యాటిట్యూడ్, ఇంకేం లేదు. మనం అనుకుంటాం ఎక్స్టర్నల్గా మనం ఎంత డివోటీగా ప్రయత్నం చేస్తాం, అలా ఉండాలి ఇలా ఉండాలి, కానీ అదేం ప్రయోజనం ఉండదు. లోపల మనోభావం సరిగ్గా ఉండాలి, అంతే కదా. మనోభావం సరిగ్గా ఉంటే సో పాయింట్ ఏంటంటే భక్తి అనేది ఒక ప్రాసెస్ అనమాట. సంబంధజ్ఞానం అభిధేయ ప్రయోజనం. సంబంధం ఏంటి? ప్రభు చెప్పినట్టు ఆన్సర్ ఇందాక చెప్పినట్టు అది మన మమైవాంశో జీవలోకి. అది స్పష్టంగా అర్థమవుతే ఇమీడియట్గా ఏం అర్థమవుతా, అచ్చా నాది భగవంతుడితో ఇలాంటి చాలా ప్రగాఢమైన సంబంధం ఉన్నప్పుడు అయితే నేను ఆయనకి సేవ చేయాలి. ఎలా చేయాలి? భక్తి చేయాలి. సంబంధ జ్ఞానం ఏంటంటే అభిధేయ. ఆ భక్తి ఎలా చేయాలి? సవైప్ ఎలా చేయాలి? అహైతుకి అప్రతిహతంగా చేయాలి ప్రాసెస్ని. అప్పుడు ఏమొస్తుంది? ప్రభు చెప్పినట్టు ఇట్ విల్ లీడ్ టు కృష్ణ ప్రేమ. నేనేమంటాను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కృష్ణ ప్రేమ అసలు ఎందుకు అవసరం? మనకి సేవ చేసుకుంటే సరిపోతుంది కదా. అడగొచ్చు చాలామంది. కృష్ణ ప్రేమ ఈజ్ ద గోల్ ఆఫ్ లైఫ్, డివోషన్ ఈజ్ పర్పస్ ఆఫ్ లైఫ్, అండ్ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ప్రేమ అవసరం ఏంటి? ఇప్పుడు మనం ఇది అలాంటప్పుడు ఏంటంటే రిజల్ట్ ఆఫ్ డివోషన్ ఇస్ ప్రేమ అంటే అక్కడ కూడా ఒక లింక్ పెట్టేసాం మనం. ప్రేమ వస్తుంది, దానికోసం నేను చేస్తున్నాను. బట్ ప్రేమ అవసరం ఏంటి? హరే కృష్ణ, గుడ్ మార్నింగ్. ఎందుకు సార్ ప్రభు ప్రేమ ఎందుకు మనకి? కృష్ణుడి జీవిత లక్ష్యం ప్రేమనా? కృష్ణుడి ప్రేమ ఎందుకు అవసరం మీకు? ప్రేమ మీకు అవసరం. ఫ్రూట్ ఎందుకు కావాలి? సేవ చేస్తూ ఉండండి చాలు. ఎందుకు ప్రభు ప్రేమ మనకు కావాలి? ఆస్వాదించాలి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఆన్సర్. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నైస్. బట్ ఇంకోటి ఉందన్నమాట మెయిన్ పాయింట్. ఎందుకు ప్రభు ప్రేమ ఎందుకు కావాలి మీకు? అచ్చా, ఓకే, అది వేరే అంటే మీకు కరెక్ట్, అది పాయింట్ కరెక్ట్. మీరు చెప్పింది కూడా కరెక్టే. అదేంటి? ఆస్వాదించడానికి. బట్ రియల్ రీజన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ప్రాక్టికల్గా ఆలోచన కృష్ణ అలా అంటే అలాంటప్పుడు అంటే మిశ్రితం అయిపోయినట్ట. దీనికోసం నేను చేస్తున్నాను భగవంతుడా నీ భక్తి అంటే అక్కడ ఈ ట్రాన్సాక్షన్. బట్ కృష్ణ ప్రేమ షుడ్ ఆల్సో బి సెల్ఫ్. ఎందుకంటే మన సేవ తీవ్రతని పెంచడానికి. ప్రేమ ఉన్నప్పుడు తీవ్రత ఎలా ఉంటుంది మీకు? భగవంతుడి మీద ఆకర్షణ ఉంటుందా? ప్రేమ లేని సేవ ఎలా ఉంటుంది? మనం ఇప్పుడు చేస్తున్నాం అలా ఉంటుంది. మనకు ప్రేమ ఉందా నిజంగా? ఏదో మనం సాధన భక్తి అంటే ఏంటంటే మనం ప్రయత్నం. గురుగారు చెప్పారు, దీక్ష తీసుకున్నాను, నాకు అర్థమైంది, నాకు సంబంధం ఉంది, కానీ నాకు ఇంకా అది అనుభవంలో లేదు. అందుకని ఆ అనుభవం తీసుకురావాలంటే నేను ఈ యొక్క యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. జపం చేయాలి, భాగవతం వినాలి, సాధు సంఘంలో ఉండాలి, ప్రసాదం తీసుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక టైంకి అహైతుకి అప్రీత ఇలా చేస్తూ ఉంటే భగవంతుడి అనుగ్రహం వల్ల అది ఏమొస్తుంది? చేతికి ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ వల్ల ఏంటంటే సేవాభావం తీవ్రత పెరుగుతుంది. దానివల్ల మీరు చెప్పినట్టు ఆస్వాదిస్తారు. ఆత్మ యొక్క నిజ లక్షణం ఏంటంటే ఆ ఒక్క ఆనందాన్ని అనుభవించడం. ఏంటి? ఆ ప్రేమతో చేసిన సేవని ఆనందంగా అనుభవించడం. అప్పుడు నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందంటే, ఎందుకంటే అది జీవితం ఆత్మ యొక్క స్వభావం. ఆ స్వభావం పూర్తిగా మనం యూజ్ చేసినప్పుడు దాట్ ఈస్ టోటల్ బ్లెస్. అంతే కదా. పెన్ ఉంది, పెన్ రాస్తున్నాం, పర్ఫెక్ట్గా రాస్తున్నాం, పర్ఫెక్షన్. పైలట్ పెన్ ఈజ్ బెస్ట్ పెన్. అదేవిధంగా ఆత్మ. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓకే, తీవ్రత. ఎంత తీవ్రత పెంచడం? తీవ్రత అనేది ఎంతవరకు? ఎందుకంటే నేను మనం చాలా యాంగిల్స్లో మాట్లాడచ్చు తీవ్రత. ఎందుకంటే ఫర్ శ్రీ వైష్ణవుల తీవ్రత కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. మధ్వాచార్య వాళ్ళ సంప్రదాయం కొంచెం తీవ్రత డిఫరెంట్గా ఉండొచ్చు. నింబార్క సాంప్రదాయ, ఎందుకంటే వాళ్ళ ఫిలాసఫీ కూడా డిఫరెంట్, మనది టోటలీ డిఫరెంట్ అన్నమాట. మన తీవ్రత ఎంతవరకు వెళ్తుంది అని నిదర్శనం ఏంటి? దానికి ఎగ్జాంపుల్ ఏంటి? గోపిక. బట్ దానికి ఒక శ్లోకం ఉంది. ఆ తీవ్రతని అర్థం చేసుకోవాలంటే ఆశ్లిష్య వా పాదరతాం పినస్తు మాం
అదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథా తథా వా విదడాటు లంపటో మత్ప్రాణనాథస్తు సయేవ నాపర. దిస్ ఈజ్ చైతన్య మహాప్రభుస్ ఫిలాసఫీ. ఏంటి ఆ ప్రేమ యొక్క తీవ్రత ఎలా ఉండాలంటే ఆశ్లిష్యవా పాదరతాం పినస్తు మాం. భగవంతుడు ఇప్పుడు తెలుగు దీని అనువాదం ఏంటి నాకు ఎగ్జాక్ట్గా? ఆశ్లిష్యవా పాదరతాం పినస్తు మాం అంటే ఏంటంటే భగవంతుడుని మనం ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం అంటే ఇంకో శ్లోకం ఉంది రూప గోస్వామి, ఇది కూడా చెప్తాను. ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే మన సాంప్రదాయంలో సర్వతా ధ్వంసరహితం సత్యధ్వంసకారణే యద్భావబంధన సూనో స ప్రేమా పరికీర్తిత. ప్రేమ డెఫినేషన్ ఇది. ఇప్పుడు మనం ఏమన్నాం? భక్తి డెఫినేషన్ సవై పుంసాం ధర్మస్వనుస్థిత పుంసాం ఏదో చెప్తాం. ప్రేమ భక్తి డెఫినేషన్ ఏంటి? సర్వతా ధ్వంసరహితం. రూప గోస్వామి ఈజ్ మెన్షనింగ్ ఇన్ ప్రభుపాదులు వారు చైతన్య చరిత్ర మధ్యలీల 4.145 శ్లోకాల్లో ఇది మెన్షన్ చేస్తారు. ఈ శ్లోకం సర్వతా ప్రభుపాదులు కోట్ చేస్తున్నారు. సర్వతా ధ్వంసరహితం అంటే ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ దొరికిన తర్వాత ధ్వంసరహితం అంటే ఇండిస్ట్రక్టబుల్. ఆ ప్రేమ ఒకసారి వచ్చినప్పుడు అంటే గోపికల ప్రేమ ఎలా ఉందంటే దాన్ని ఏ పరిస్థితి కూడా ఈ డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? నాశనం చేయలేదు, ధ్వంసం అవ్వదు. ఆ తెలుగు ధ్వంసం ఒకటే. సర్వతా ధ్వంసరహితం సత్యపి ధ్వంసకారణే. ఎన్ని కారణాలు ఉన్నా ఆ ప్రేమని మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం, చాలామంది వచ్చి చెప్తున్నారు వాడు మంచోడు కాదు, వాడు ఇది అని. ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన వదిలేయడానికి, కానీ వదిలేయకపోలేకపోతున్నాం. ఎన్ని కారణాలు ఉన్నా ఆయన వదిలేయడానికి నిజమైన గుడ్ కారణాలు, కానీ ఆయన్ని మనం వదిలేయలేం. సర్వతా ధ్వంసరహితం సత్య ధ్వంస కారణే యత్ భావబంధ. అలాంటి భావంతో ఉన్న ప్రేమ డివోషన్ దట్ ఈస్ సప్రేమ పరికీర్తిత. అలాంటి ప్రేమని కీర్తిస్తున్నాయి ఈ శాస్త్రాలన్నీ. అది ప్రేమ, గోపికల ప్రేమ ప్రభు చెప్పినట్టు. ఇంకోటి ఆశ్లిష్యవా పాదరత అంటే భగవంతుడితో గోపికలు ఏం కోరుకుంటున్నారు? చైతన్య మహాప్రభు ఏంటంటే మీరు మమ్మల్ని ఆలింగనం చేసుకోండి, కౌగిలించుకోండి, కాళ్ళతో తొక్కేసేయండి, మాకు కనపడండి, కనపడకపోవండి, మమ్మల్ని రిజెక్ట్ చేయండి, మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి. ఇంకోటి సర్వ ఆశిషవా పాదరతాం అనస్ ప్రదర్శనాన్ మర్మహతాం కరోతువా యథా తథా వా విడడాటు లంపటో. ఇంకేమంటున్నారంటే చైతన్య మహాప్రభు, నువ్వు మామూలాడి కాదయ్యా, నువ్వు లంపట్. లంపట్ అని తెలుసా తెలుగు హిందీలో? డిబౌచి అంటే ఇంగ్లీష్లో ప్లే బాయ్ అంటారు. ప్లే బాయ్ అంటే యూజ్ అండ్ త్రో చేసేవాడు. అమ్మాయిని వాడుకుంటారు, ఇంకో అమ్మాయి అంటే అలాంటి క్యారెక్టర్ అనమాట. నువ్వు అలా ఉన్నా పర్వాలేదు మాకు, నువ్వు అలా మమ్మల్ని వాడి ఇలా పడేసిన పెన్నుని మాడతాం మనం. 10 రూపాయలకి ఇవాళ ప్రతి పెన్నుకి 10 రూపాయలు రేట్. ఆ పెన్ను తీసుకోవడం నచ్చిందో బాగా నచ్చింది, వాడేసుకున్నాం, 2 రోజులు చూసుకున్నాం, పడేసాం. అది అక్కడ మూల పడి ఉంటుంది, దాని వాల్యూ కూడా ఉంటుంది. అలాంటి 10 పెన్నులు ఉంటాయి అక్కడ. ఆ ఒక్కొక్క పెన్ను అంటుంది, అదే నన్ను కొన్నావు ఎందుకు, వాడట్లేదు ఎందుకు, అంతే నీ వాల్యూ. వాడే చూశాను, కొన్నాను, ఎంజాయ్ చేశాను, పడేశాను, ఇంకోటి కొనుక్కుంటా రేపు. అలా మీరు మమ్మల్ని ట్రీట్ చేసినా కానీ అయినా కానీ మీరే మాకు ప్రాణనాథులు అని మన బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయం యొక్క ఆ తీవ్రత అనమాట, ప్రేమ యొక్క తీవ్రత. ఇందాక సత్య చెప్పాను కదా శ్లోకంలో, సర్వతా ధ్వంసరహితం, ధ్వంసం అవ్వదు. అలాంటి ప్రేమ మనం అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలాంటప్పుడు ఎంత అర్థం చేసుకోవాలి, నిజంగా మనం ఆ ఒక్క దారిలో ఉన్నామా, మన లక్ష్యం నిజంగా ఇలాంటి ప్రేమ తరఫున ఉందా, లేకపోతే ఇక్కడ ఏదో అటు ఇటు జనాలతో మాట్లాడుకుంటూ ఏదో ఎంజాయ్ చేసుకుంటూ శరీరాన్ని ఉందా అని మనం అది విశ్లేషించుకోవాలి. సో చాలా జాగ్రత్తగా మనం. సో నెక్స్ట్ శ్లోకంలో కూడా అదే చెప్తున్నాడు, ప్రభుపాదులు పర్పోర్ట్లో కూడా అదే చెప్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ బిజినెస్ మైండ్ మెంటాలిటీ, చేయొద్దు మనం భగవంతుడితో. సో అది సంగతి. సో మనం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే భక్తిలో ఉన్నారో చాలా జాగ్రత్తగా మనల్ని పరిశీలించుకుంటూ జాగ్రత్తగా భక్తి చేస్తూ ప్రాపర్ యాటిట్యూడ్తో ఉండి, మన గోల్ చాలా టఫ్ అయిన గోల్. సో మనం చాలా కేర్లెస్గా క్యాజువల్గా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా. అందుకనే ఈ శ్లోకాలు వస్తున్నాయి. కొన్నిసార్లు అనిపించవచ్చు మనం అందరికీ ఎందుకు వస్తున్నాం ఇవన్నీ, ఇక్కడ తమోగుణంలో భక్తి అంట, రజోగుణంలో భక్తి అంట, మళ్ళీ సత్వగుణంలో కూడా భక్తి అంట. బట్ ఇవన్నీ అర్థం చేసుకోవడం. సో ఇంకోటి ఏంటంటే చాలామంది అలాంటి భక్తులతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎవరైతే అలాంటి భక్తి చేస్తున్నారు కనిపిస్తూ ఉంటుంది మనకి. కొంతమంది నేమ్ ఫేమ్ పేరు ప్రతిష్ట లాభానికి కూడా చేస్తుంటారు భక్తి. అలాంటి వాళ్ళతో సంఘం చేయొద్దు. వాళ్ళు ఎంత ఉత్సాహంగా చేసినా కానీ మనం వాళ్ళకి ప్రణామాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుడి నామాలు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నామాలు చెప్తున్న జపం మాల కూడా ఉంది. బట్ వాళ్ళని మనం రిజెక్ట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ హృదయంలో కూడా ఒక శ్రద్ధ అనేది ఉంది. ఆ శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది? వైష్ణవుల కృప వల్ల వాళ్ళ మనసులో ఆ శ్రద్ధ ఉంది. కానీ ఏంటంటే వాళ్ళకి కోరికలు మిక్స్ అయిపోయాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం అలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి సంఘం వల్ల మనం కూడా అలా మారే అవకాశాలు ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ప్రభుపాదులు ఇక్కడ వేస్తారు, వన్ మే ఆఫర్ ఈజ్ రెస్పెక్ట్ టు సచ్ ఏ వైష్ణవ బికాస్ హీ హాజ్ యాక్సెప్టెడ్ సుప్రీం లార్డ్ యాజ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్, బట్ వన్ షుడ్ నాట్ కీప్ కంపెనీ విత్ వైష్ణవ. వాళ్ళతో మనం ప్రణామాలు చేయాలి అంతే తప్ప ఆయన వస్తున్నాడు తెలిసిందనుకో ఆయన చాలా భౌతికంగా అట్రాక్ట్ అయి ఉన్నాడు, లేకపోతే మిశ్రితంగా వాళ్ళ భక్తి చేస్తున్నాడు మనకు తెలిసిపోతుంది అనుభవం వల్ల. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రణామాలు మాత్రం చేయాలి. ప్రణామాలు అంటే ఓకే, ఎందుకంటే వాళ్ళ మనసులో కూడా ఆ భగవంతుడి పట్ల ఆ శ్రద్ధ ఉంది. భగవంతుడు కృష్ణుడు మాత్రమే భగవంతుడు, ఆయన్ని చేరడమే జీవిత లక్ష్యం. కానీ కొన్ని సందర్భాల మిశ్రితం అవ్వడం వల్ల చాలా జాగ్రత్తగా వాళ్ళ సంఘం చేయదు. సంఘం చేయడం వల్ల అవుతుంది అదే ప్రాబ్లం. ప్రతి భౌతిక ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా సంఘం అనేది మెయిన్. ఆ సంఘం వల్లనే వచ్చేది భక్తి కూడా వచ్చే సంఘం వల్లనే ఆ భక్తిలో పోవడం కూడా కారణం కూడా సంఘమే. అసోసియేషన్. అందుకని ఏంటంటే ద సక్సెస్ ఆఫ్ డివోషన్ ఈజ్ అసోసియేషన్. ఎందుకంటే అసోసియేషన్ వల్లనే గుడ్ చాంటింగ్, గుడ్ సాధన. బ్యాడ్ అసోసియేషన్ వల్ల బ్యాడ్ సాధన. సో ఆ విధంగా చాలా ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను, నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఓకే, సో అలా ప్రభుపాదులు చాలా బ్యూటిఫుల్గా రాశారనమాట. వేరే ఓకే, ఇక్కడ ఇంకోటి శ్రీలా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అడ్వైజెస్ దట్ అ వైష్ణవ హూ ఈస్ నాట్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే, సో అలా అవాయిడెడ్ అంటే అంతే, ఆయన ఏదో కంప్లీట్గా రిజెక్ట్ చేయడం కాదు, వస్తున్నారు ప్రణామాలు చేసి దూరంగా ఉండడం బెటర్. ఓకే, అంతే ఇవాళ నేను చదివింది మాత్రం ఈ విషయాలు చెప్దామని, కొన్ని విషయాలు ఏదో ఉన్నట్టు నేను చూస్తాను. ఓకే, అంతే. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీమద్ భాగవతానికి జై. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఎవరియా? క్వశ్చన్స్? సో ఈ యొక్క ఏదైతే మనకి వర్గీకరణ ఇచ్చారు కదా, దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇతర మత విధానాలు ఏ కోవలోకి వస్తాయి, ఏ వర్గంలోకి వస్తాయి? క్రిస్టియానిటీ, ఇస్లాం. ఇందులో అసలు ఈ వర్గీకరణలో వస్తాయా, రావాలి, వస్తాయి, ఎందుకు వస్తాయి? ఓకే, ఓకే. మనం జనరల్గా ఏం అర్థం చేసుకుంటామంటే ప్రతి రిలీజన్, ప్రతి రిలీజియస్ ఫిలాసఫీ దే ఆర్ ఆల్సో అందరూ ఆశించేది అంటే భగవంతుని చేరాలని కోరుకుంటారు. అది అల్టిమేట్ గోల్ అదే ఎవరన్నా. అంతే తప్ప మనమే బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయాలు, వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాము కాబట్టి మనమే భగవంతుడిని చేరాలని కోరుకున్నాం, మనమే ఆ దారి, మన దగ్గరే ఆ దారి ఉంది అని అనుకోవడం కూడా ఒక విధంగా తప్పే. ఎందుకంటే అంటే ఫిలాసఫికల్గా టెక్నికల్ ఇష్యూస్ చాలా తేడా ఉండొచ్చు, మనం చేసే విధానాలు, బట్ వాళ్ళు కూడా ఏంటంటే లోపల కోరుకునేది అంటే భగవంతుని చేరాలని. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నారు, క్రిస్టియానిటీలో వాళ్ళు కోరుకుంటారు భగవంతుని, బట్ వాళ్ళ డెస్టినేషన్ ఏంటంటే మన డెస్టినేషన్ డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే అక్కడ ఏదో హెవెన్లీ ప్లానెట్ అంట. ఏది హెవెన్లీ అంటే ఏంటి? స్వర్గం అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన జీసస్ అక్కడ ఉంటాడంట, జీసస్తో పాటు వీళ్ళు కూడా ఉంటారంట, అక్కడ ఎంజాయ్ చేస్తారంట. అంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఏంటంటే సుఖాలు భోగించడం పెంచాలి. ఈ జీవితం వల్ల ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, కానీ మనది తేడా ఏంటంటే మన సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన యొక్క సేవ వల్ల వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఒక్క సంబంధ జ్ఞానం వల్ల వస్తుంది. వాళ్ళకి ఆ ప్రాపర్ రియల్ ఎడ్యుకేషన్ లేదు, అంటే ఆ ఒక్క ఫండమెంటల్ నాలెడ్జ్. అఫ్ కోర్స్ డెఫినెట్లీ, అందుకనే ఏంటంటే ఈవెన్ ఇస్లాంలో కూడా డెఫినెట్లీ అల్లా భగవంతుడు ఉన్నాడు, ఆయన చేరాలి. బట్ అక్కడికి వెళ్ళి ఏంటి?
మళ్ళీ ఎంజాయ్మెంట్, అంటే అక్కడ మిక్స్ అయిపోతుంది. అంటే ప్యూరిటీ లేదు. మనది ఏంటంటే అట్మోస్ట్ ప్యూర్. దీనికంటే ఇంకా ప్యూరిటీ మనం మనం ఆశించలేము, అలాంటిది ఉండకపోవచ్చు కూడా. ఆ ప్యూరిటీ అనేది లెవెల్స్ ఆర్ డిఫరెంట్. అంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి అలా కోరుకొని తర్వాత ఎప్పుడో ప్రభుపాద లాంటి వైష్ణవులు చూసి తర్వాత మనం ఇటు వచ్చేసి భక్తి చేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దే ఆర్ నాట్ ప్యూర్ కాదు. ఇట్ ఈస్ మిక్స్డ్, ఆల్వేస్ మిక్స్డ్ అంతే. బట్ అంతే మాత్రాన అది తప్పు దారి టోటల్గా, లేకపోతే ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అంటే భావన అయితే ఉంది భగవంతుని, బట్ ప్రాసెస్ రాంగ్, ఫండమెంటల్ ఫిలాసఫీ రాంగ్, మనది ప్రాపర్ ఫిలాసఫీ. అంటే ఇంకోటి మెయిన్ పాయింట్ వచ్చేది మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనది సేవ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన సుఖం అనేది, మన జీవిత లక్ష్యం అనేది సేవ టు కృష్ణ. వాళ్ళది సేవ అనేది ఉండదు, జనరల్గా ఉండదు. భగవంతుడి నామాలు చెప్పాలి, ఆయన నెత్తురుతో మన పాపాలని కడిగేసి మనల్ని మనల్ని అక్కడ తీసుకెళ్ళేసి ఏం చేస్తాడు, ఆయనతో పాటు ఉంచుకొని మనల్ని కూడా ఎంజాయ్ చేయడానికి అలా ఉంటుంది. సో మనది అలా కాదు, మనది ప్రాపర్గా, మనది ఒక సిద్ధాంతం ప్యూర్గా. ఇప్పుడు మీరు ఇంకేమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ యాడ్ సంథింగ్? సూత్రం ఇచ్చారు that any religious philosophy or whatever may practice, right, ఎవరైనా ఏదైనా చేసినప్పటికీ the test is వాళ్ళు అహైతుకి అప్రతియత ఉండాలి చేస్తున్నారా లేదా. బట్ ప్రభుపాద ఏమన్నారు, we don't find anything like that. ప్రభుపాద చెప్పారు లవ్ అనేది లేదు, సేవ అనేది లేదు కదా. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాట్లాడుతుంది భగవంతుడి యొక్క శుద్ధభక్తి గురించి. సో మనం ఈ సూత్రం అనేది ఇన్ జనరల్ బయట చెప్పచ్చు, భక్తుల లెవెల్లో అది ఒకసారికే రాదు. మరి మీరేమంటారు? భక్తుల లెవెల్లో ఏంటి? మామూలుగా ఇన్ జనరల్ అందరూ మనకు వచ్చారు, ఎవరైనా అడిగారన్న బయట ఇన్ జనరల్ సే దట్ ఏ పాత అయినా సరే ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ లవ్, ప్రేమని మీరు ఏ భగవంతుడు అయితే ప్రభుపాద అల్లా, నో ప్రాబ్లం, డీటెయిల్స్ డిఫరెంట్ టెక్నికల్స్ పట్ల మీకు ప్రేమని పెంచితే. కాకపోతే ప్రభుపాద ఏం చెప్పారంటే మీరు ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ లవ్ ఫర్ గాడ్ యు డెవలప్ లవ్ ఫర్ డాగ్, దట్ ఈస్ నాట్ దిస్ వన్. సో మీరు కరెక్ట్, దిస్ పాయింట్ ఈస్ వెరీ నైస్. నేను మర్చిపోయాను ఇది. ప్రభుపాద చెప్పారు, ఏ మతాన్ని ఫాలో అయినా దాని బెంచ్ మార్క్ ఏంటంటే భగవంతుడి పట్ల లవ్. అదేంటి నా ఉత్పాదే యది రతి అనేది భగవంతుడి పట్ల అట్రాక్షన్ పెరగాలి, లవ్ అనేది. అది ప్రాపర్ రిలీజన్. అది ఒక క్రిస్టియానిటీ చేసినా కానీ పర్లేదు. కొంతమంది క్రిస్టియన్స్ నిజంగా ఒక టైంలో ప్యూరిటీ ఉండేది, ఇప్పుడు మిక్స్ అయిపోయి అంతా పాడు చేసి ఫిలాసఫీని మిక్స్ చేసి ఆ బైబిల్ కూడా కొంత రాజులందరూ కలిసి దాన్ని పాడు చేసి దాన్ని తన స్వార్థానికి వాడుకొని ఇప్పుడు కలుషితం అయిపోయింది. బట్ ఒక టైంలో నాన్ వెజిటేరియన్స్ అంట క్రిస్టియన్స్, ప్యూర్గా భగవంతుడినే కోరుకునే వాళ్ళు అంట, ఇప్పుడు కూడా ఉన్నారంట కొంతమంది. సో దట్ ఈస్ రైట్, వాట్ యూ సెడ్ ఈస్ రైట్. Ultimately it should lead to love for Krishna, attraction. Okay, thank you bro, మంచి పాయింట్ యాడ్ చేశారు మీరు. నీదేనా, నువ్వు లేట్గా వచ్చావు కదా, నువ్వు రాకపోతే నేను 10 క్వశ్చన్లు అడిగాడు ఇవాళ. ఓకే, హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి.